హలో అందరికీ, ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింది కదా, నేను ఇవాళ మ్యాంగో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అవును, ముందుగా అయితే 3 మ్యాంగోస్ తీసేసుకొని పైన ఉన్న పీల్ అంతా తీసేసాను. అలాగే ఇప్పుడైతే తురుముకుంటూ ఉన్నాను. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే తురుముకుంటున్నాను, ఎందుకంటే తొందరగా అయిపోతుందని చెప్పి. మీరు కావాలంటే చిన్న సైజులో కూడా తురుముకోవచ్చు. ఇలా అయితే తురిమి పెట్టేసుకున్నాను అంతా. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడైతే వేరుశెనగ గింజలు అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. వీటిని కొంచెం దోరగా వేయించుకుంటూ ఉన్నాను, గింజలన్నిటినీ. అలాగే ఇప్పుడైతే ఒక స్పూన్ జీలకర్ర, దీంతో పాటు ఒక స్పూన్ పచ్చినిపప్పు, అలాగే ఉద్దిపప్పు తీసుకుంటూ ఉన్నాను. నేనైతే ఇవి కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను, ఎందుకంటే నాకు లెమన్ రైస్కి కానీ మ్యాంగో రైస్కి కానీ శనగగింజలు, పచ్చినిపప్పు ఇవి ఎక్కువగా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. మీకు కావాల్సినన్ని మీరు తీసుకోండి. అలాగే ఇప్పుడైతే ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేస్తూ ఉన్నాను. ఒక 3 ఎండుమిర్చిని కూడా తుంచేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా అయితే వేయించుకుంటూ ఉన్నాను. ఇలా వేయించిన దాంతో ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు టిప్ చెప్పనా, ఉల్లిపాయ తొందరగా వేగాలి అంటే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసామంటే ఉల్లిపాయ అనేది తొందరగా రెడ్ కలర్లోకి వస్తుందంట. నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది నాకైతే యూజ్ అయింది, నాకు వేరే వాళ్ళు చెప్పారు ఈ టిప్పు. మీరు కూడా యూజ్ చేయండి, డెఫినెట్లీ ట్రై చేయండి, డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఉల్లిపాయ అయితే కొంచెం రెడ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ మెంతు పొడి ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాను, అది ఒక 1/2 స్పూన్. అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ కోసం అయితే ఆ రెండింటిని యాడ్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ బాగా ప్రిపేర్ చేస్తుంది మ్యాంగో రైస్ కానీ పులిహోర కానీ. ఇప్పుడైతే ఆల్రెడీ తురిమి పెట్టుకున్న మ్యాంగోనైతే యాడ్ చేస్తూ ఉన్నాను. నేనైతే కొంచెం ఎక్కువగానే తురుముకున్నాను, ఎందుకంటే ఇది 2-3 డేస్ కూడా ఉంటుంది, బాగుంటుంది, చెడిపోదు. నాకు సమ్మర్ అంటే మోస్ట్ ఫేవరెట్ అనమాట మ్యాంగో రైస్. అలాగే కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. ఆ పక్కన పెట్టుకున్నది తర్వాత రైస్ కలుపుతాం కదా, అప్పుడు ఈ పచ్చిది కానీ వేసుకున్నానంటే కొంచెం పుల్లగా బాగుంటుంది, టేస్టీగా. అందుకే కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడంతా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేడి చేస్తూ ఉన్నాను. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుందని చెప్పేసి ఇది కలర్ వచ్చే వరకు వెయిట్ చేశాను. కొంచెం పచ్చివాసన అంతా పోవాలి. మధ్య మధ్యలో కొంచెం టేస్ట్ చూసారంటే మీకే తెలుస్తుంది పచ్చిగా ఉందా లేదా అని. నాకైతే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ముందుగానే చెప్పాను కదా కొంచెం ఎక్కువగానే చేసుకున్నానని. ఇప్పుడు దీంతోకైతే నాకు ఇప్పుడు కావాల్సినంత రైస్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. రైస్ అంతా మిక్స్ చేసేసాను. ఇంతే, నా మ్యాంగో రైస్ అయితే రెడీ అయింది. ఆ పక్కన పెట్టుకున్నాను కదా కొంచెం పచ్చిది, అది కూడా వేసుకున్నాను. అలాగే గార్నిష్ చేశాను కొత్తిమీరతో. ఇంతే, నా మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.